చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం రసకందాయంలో పడింది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి వైసీపీ కొత్త అభ్యర్థిని బరిలో దింపగా టీడీపీ టికెట్ను చాలా మంది ఆశిస్తున్నారు. తనకు అవకాశం కల్పించాలని చిత్తూరు టీడీపీ యువనేత గురజాల జగన్మోహన్ టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న గురజాల జగన్మోహన్ కుటుంబం సామాజిక కార్యక్రమాలలో ముందున్నారు. తనకు అవకాశం దక్కితే చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటానంటున్న గురజాల జగన్మోహన్తో మా చిత్తూరు జిల్లా రిపోర్టర్ మురళి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. గురజాల జగన్మోహన్ చిత్తూరు వాసులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కేవలం వ్యాపారవేత్తగా కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలను ఎన్నో ఏళ్లుగా ఈ పట్టణంలో చేపడుతూ ఉన్నారు. చాలా కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓ క్రియాశీలక కార్యకర్తగా మొదలై ఇవాళ నాయకుడిగా ఎదిగారు. చిత్తూరు టీడీపీ బరిలో నిలవాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురజాల జగన్మోహన్, ఆయనతో మాట ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సరే, గురజాల జగన్మోహన్ అంటే చిత్తూరు వాళ్ళకు బాగా తెలుసు. అయితే అసలు మీ గురించి పరిచయం చేసుకోమంటే ఏం చెప్తారు? అంటే ఏ రకంగా రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడైనా మీ నేటివ్? నేను చిత్తూరు జిల్లా గుడిపాల, మా నాన్నగారిది. నేను పుట్టి పెరిగింది రామ్నగర్ కాలనీ. చదువు అంతా విద్యాభ్యాసం కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. చదువు తదనంతరం నాన్నగారికి ఆరోగ్య పరిస్థితుల కారణంగా వ్యాపారాల్లోకి రావాల్సి వచ్చింది. వ్యాపారాలు చేస్తూ ఇక్కడ చిత్తూరు జిల్లాలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వ్యాపారం పౌల్ట్రీ సరిగ్గా లేకపోవడం వల్ల బెంగళూరుకి పోవడం జరిగింది 2003లో. సో 2003 అంటే ఇప్పుడు 2023 కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్ళాను. అనేక వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ లైన్లో కావచ్చు, స్కూల్ రంగంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ 20 ఏళ్ల తర్వాత మా తండ్రి గారు ఆఫ్టర్ కరోనా ఆయనకి కొన్ని ఆలోచనల మేరకు నన్ను తిరిగి మన ఊరికి వెళ్ళి ఏదన్నా చేస్తే బాగుంటుందిరా అని నన్ను అడగడం, నాకు కొందరు నాయకుల ఇంటెన్షన్ ఏముండేదంటే, మనం ఎదిగిన తర్వాత మనం మన ఊరికి ఏదన్నా చేయగలిగితే మనం మన తల్లిదండ్రులకు చేసినట్టు, తల్లిదండ్రుల కోరిక మేర నన్ను తిరిగి వచ్చి ఈ ఊర్లో ఏదో ఒకటి చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న భావన ఉండేది తండ్రికి, రుణం తీర్చుకోవాలని. సో నేను ఇష్టపడిన నా నాయకుడు ఎవరన్నా అంటే నందమూరి తారక రామారావు, సినీ నటుడుగా. రాజకీయ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఇష్టం. సో రాజకీయాలపైన ఉన్న ఇంట్రెస్ట్తో 2009 నుండి ఒక కార్యకర్తగా ఇదే పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసుకుంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాను. సో నా తండ్రి కోరిక మేరకు, నా ప్రజల కోరిక మేరకు నేను పుట్టిన నా జన్మభూమిలో ఏదో ఒక మంచి పని చేయాలని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ అని 2017లో బెంగళూరులో ఉన్నప్పుడు ప్రారంభించాను. ఆ బెంగళూరు మహానగరంలో కరోనా సమయంలో నేను చేసిన మంచి కార్యక్రమాలు, సేవా దృక్పథం అన్నీ చూసిన మా చిత్తూరు ప్రజలు కూడా నన్ను కోరుకున్నారు. మీరు మన ఊర్లో పుట్టారు కదా, మీరు పోయి బెంగళూరులో చేస్తున్నారు కదా, చిత్తూరుకు కూడా వచ్చి మీరు చేయాలి అని నా స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల కోరిక మేరకు 1 సంవత్సరం క్రితం వచ్చి నేను మా ఊర్లో ఇల్లు కట్టడం కానీ, మా ఊర్లో దేవస్థానం కట్టడం కానీ ఇవన్నీ మా గుడిపాల కోలా ఊర్లో చేపట్టాను. తదనంతరం చిత్తూరుకు కూడా వచ్చి నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి టౌన్లో కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇక్కడ కూడా ట్రస్ట్ ఆఫీస్ ప్రారంభించి 2 పనులు చేస్తున్నా కాబట్టి నేను రిలేటెడ్ టు తెలుగుదేశం పార్టీకి ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు అనటంలో అది కొత్తగా అనిపించింది నాకు. నేను ఎప్పుడుండా రాజకీయాల్లోనే ఉండా, కాకపోతే చిత్తూరుకు రావడానికి ఇన్ని రోజులు పట్టింది. కానీ మీ గురజాల జగన్మోహన్ ట్రస్ట్ ఏదైతే ఉందో బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. చిత్తూరులో మారుమూల ప్రాంతాల్లో కూడా మీ సేవలు వెళ్ళిపోతుంది. అసలు ఇలాంటి ఒక ట్రస్ట్ స్థాపించాలని ఎందుకు మీకు అనిపించింది? 2017 నా కొడుకు పుట్టినరోజు నవంబర్ 15న నా కొడుకు కోరికతో నేను అక్కడున్న అనాథాశ్రమాలకి, కొన్ని టెంపుల్స్లో అన్నదానాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు, నాన్న నువ్వు దీన్ని మంచి లైన్లో తీసుకొని పోయి ఒక ట్రస్ట్ స్థాపించి ఇంకా అంచెలంచెలుగా దీన్ని ప్రజలకు ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఎడ్యుకేషన్, గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్ అని స్థాపించి నేను 150 మంది విద్యార్థులకు ఇంచుమించు 10 ఏండ్ల నుండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను బెంగళూరులో. సో మా అబ్బాయి కోరిక మేరకు నేను ఈ ట్రస్ట్ స్థాపించి
అనేక కార్యక్రమాలు చేపట్టి తీసుకొని వస్తున్నాను రకరకాలుగా. అంటే కంటి వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, చర్చిలు కావచ్చు, కుల మతాలు అన్నీ, అంటే అన్నిటికీ సంబంధించి ఎవరు ఏది అడిగితే వాటిని అన్నిటినీ చేపట్టారు. రాజకీయాల పట్ల ఎందుకు ఆసక్తి కలిగింది? చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేయాలని ఇవాళ మీరు భావిస్తున్నారు. దీనికి ప్రత్యేక ప్రేరణ ఏమన్నా ఉందా? అంటే మేము చిత్తూరులో పుట్టి నేను చూసిన చిత్తూరు 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంది. నేను ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళి మహానగరంలో నేను చూసి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలా డెవలప్మెంట్ జరిగింది, అక్కడ నేను పోయినప్పుడు ఉన్న వాతావరణం ఏమి, ఇవన్నీ బ్యారేజ్ చేసుకొని చూసి తిరిగి నా ఊరికి వచ్చినప్పుడు నా ఊరు ఏదో ఇంకా లోటులో ఉంది, దీన్ని ఇంకా ది బెస్ట్ ఏం చేయగలుగుతాము అంటే ఉన్న నాయకులు చేయలేదు అని కాదు నా భావన, నేను ఇంకా ఏం చేయగలుగుతాను అనేది నేను ప్రశ్నించుకొని ఏదో ఒకటి చేయాలి అనే ఒక గుడ్ ఇంటెన్షన్తో నేను చిత్తూరుకి రావడం జరిగింది. ఓకే, మీరు ఎన్నికల బరిలో నిలబడాలని ఆశపడుతున్నారు, చాలా సంతోషం. కానీ ఇవాళ కూడా చిత్తూరు ఇంకా మీరు అన్నట్టు చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ వాసులు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఇక్కడ చిత్తూరు యువత కానీ బెంగళూరుకే వెళ్తూ ఉన్నారు. నిజంగా మీకు ఒక అధికారం వస్తే, ఇక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయి అయితే, అట్లాంటి ఒక పరిస్థితుల్లో ఎలా మార్పు తీసుకొస్తారు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి నాకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో నేను నిలబడి రాణించలేకపోయినా, లేదో నిలబడి రాణించిన ఒక సెల్ఫ్ మేనిఫెస్టో అనేది నా మనసులో ఉండింది. యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అండ్ వ్యాపారస్తుడుగా నాకు కొన్ని వ్యాపారాలపైన ఎప్పటి నుండో కోరిక ఉండేది. నేను కొందరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్థాయికి వచ్చాను. రామోజీరావు గారిని నా మొదటి ఇన్స్పిరేషన్గా వ్యాపార పరంగా తీసుకున్నా. ఆయన చిన్న చిన్న వ్యాపారాల నుండి ఈరోజు ఒక సంస్థ గవర్నమెంట్ కంటే కూడా ఇన్ టైమ్ ఆఫ్ పేమెంట్స్, అంటే వాళ్ళ శాలరీస్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, చాలా క్రమబద్ధీకరణలో నడుస్తున్న సంస్థ ఈనాడు సంస్థ. సో నేను కూడా మా చిత్తూరుకి ఇటు చూస్తే 140 కిలోమీటర్లో చెన్నై నగరం ఉంది, అటు చూస్తే బెంగళూరుకి 175 కిలోమీటర్లు. సో 2 మెట్రోపాలిటన్ సిటీస్కి దగ్గరగా ఉన్న మా చిత్తూరులో గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు పుట్టారు. గల్లా ఫ్యామిలీ, గల్లా జయదేవ్ గారు కావచ్చు, గల్లా రామచంద్ర నాయుడు గారు కావచ్చు, అలాగే మా సుందర్ నాయుడు గారు, విఎస్ఎన్ ఉప్పలపాటి సుందర్ నాయుడు గారు బాలాజీ హ్యాచరీస్ అని పెట్టి రైతులకు ఎంతో చేశారు. సో వీరందరి ఇన్స్పిరేషన్తో నేను కూడా ఇక్కడ పుట్టా కాబట్టి కొన్ని పరిశ్రమలు తెచ్చి నా ఊరికి, నా మనుషులకి ఏదో చేయాలన్న నా కోరిక నేను తిరిగి చిత్తూరుకు వచ్చాను. సో రాజకీయమే కాదు, రాజకీయం సంబంధం లేకుండా కూడా నేను నా ఊరికి, నా ప్రజలకి ఏదో చేయాలన్న ఒక గుడ్ యాటిట్యూడ్తో నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ వైసీపీ పార్టీ విజయానందరెడ్డి అనే అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. ఆయన కూడా ఆర్థికంగా స్థితిమంతుడిగా ఉంది. అక్కడ మీరు అభ్యర్థి, రీడ్ అభ్యర్థి ఎలా ఢీకొంటారు? నిజంగా ఈ ప్రాంత ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇచ్చి ముందుకెళ్తారు? నేను ముఖ్యంగా ఇక్కడ యువతరానికి మీరు చెప్పినట్టు ఉద్యోగాలు లేకపోవడం వల్ల బయటకు వెళ్ళి ఒక 15 నుండి 20 వేల మంది చదువుకొని ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు కావచ్చు, విదేశాలకు వెళ్ళినది కూడా నేను డేటా తీసుకున్నా. వాటన్నిటినీ పరిశీలించి ఏం చేయగలుగుతాము మనం అనేది పైన ఇంకా నాకు స్నేహితులు కావచ్చు, పరిశ్రమలు ఉన్న వ్యక్తులతో పరిచయాలను అన్నిటినీ బ్యారేజ్ చేసుకొని మంచి పరిశ్రమలు, ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ కారిడార్ అని ఒకటి వచ్చింది. సో మనకి అతి దగ్గరగా బెంగళూరు కాబట్టి ట్రాన్స్పోర్టింగ్కి కూడా చాలా ఈజీ. సో ఇక్కడ నుండి ఇండస్ట్రీస్ని మీరు చూసుంటారు, కియా వచ్చిన తర్వాత అనంతపూర్ ఎలా అయ్యింది. ఇప్పుడు ఇదే చిత్తూరుకి కూడా శ్రీ సిటీ ఉంది సత్యవేడ్లో. సో సత్యవేడ్లో శ్రీ సిటీ వచ్చాక ఎంత ఎంప్లాయ్మెంట్ కలిగింది, ఇట్లాంటివన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని చిత్తూరుకు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ కారిడార్ తేవడానికి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆయన తహతలాడుతుంటాడు డెవలప్మెంట్ పైన. సో వారితో చర్చించి వారు కూడా ఇదే జిల్లా నుండి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కుప్పం జిల్లా నుండి 35 సంవత్సరాలుగా వారికి అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకి, చిత్తూరు ప్రజలకి అందరికీ చరిత్రలో మిగిలిపోయే విధమైన ఇండస్ట్రియలిస్ట్ ప్లానింగ్ చేసి ముందుకు తీసుకుపోయే ఆలోచన చేస్తాం. చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు చాలా ప్రసిద్ధి, మీకు కూడా తెలుసు ఆ విషయం. చాలా ఏళ్ల పాటు ఇక్కడ అద్భుతంగా పాడి పరిశ్రమ ఉండేది. ఒక దశలో గుజరాత్లో అమూల్తో కూడా పోటీ పడే స్థాయి పరిశ్రమకు ఉండేది. కానీ అవంతా కూడా చాలా సద్దుమణిగిపోయింది, ఆ స్థాయి లేవు. కానీ ప్రభుత్వం ఇవాళ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిచేసి మొత్తం చిత్తూరుని అభివృద్ధి చేసేసామని చెప్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మేము ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయపరమైన ప్రశ్న వచ్చినప్పుడు మేము ఎదుటి పార్టీని విమర్శించడానికంటే కూడా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనే చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీని నిర్మించి సాఫ్ట్వేర్ కావచ్చు,
అలాగే మీరు అనంతపురం శ్రీ సిటీనే కాదు వైజాగ్లో చూస్తే కూడా చాలా మంచి కంపెనీలని తీసుకొని వచ్చే ప్రయత్నం ఈ సౌత్ ఇండియాలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేదని కొనియాడిన ప్రధానమంత్రులు ఉండారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉండారు. కాబట్టి రాబోయే రోజుల్లో 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రమాణ స్వీకారం చేశాక ఈ రాష్ట్రం ఇంకా ఎంతో ముందుకెళ్తుందని మేమందరూ ఆశాభావం వ్యక్తం చేస్తాం. నిజానికి టీడీపీ నుంచి చిత్తూరు టికెట్ చాలామంది ఆశిస్తున్నారు. మీ పార్టీలోనే చాలామంది ఆశావాహులు ఉన్నారు. గురజాల జగన్ గారికే టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్కి ఇవ్వాలి అని అడగడంలో తప్పు లేదు. నేను కూడా ఈ పార్టీలో 14 ఏళ్ళ నుండి ఉండాను. బట్ అల్టిమేటం లాస్ట్లో మా పెద్ద ఆయన ఏం చెప్తే అది చేస్తాం. మాకు లాస్ట్లో ఆశావాహులు అనే వాళ్ళు ఎందరున్నా కూడా ఆయన నిర్ణయం మేరకు ఆయన ఏం చెప్తే అది, మా సార్ గారు ఏమి నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తిని నేను ఇచ్చినా మీరందరూ కష్టపడి పని చేయండి అంటే దాన్ని మేము శిరస వహించి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడుతో కానీ లోకేష్తో కానీ గురజాల జగన్కు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే మీరు బెంగళూరులో స్థిరపడినప్పటికీ ఆ సంబంధాలంతా కొనసాగిస్తూ వచ్చారా? ఎట్లా నడుపుతున్నారు వాళ్ళు మిస్? అంటే మాకున్న ఆ సత్సంబంధాలు ఎందుకంటే పార్టీ పట్ల ఉన్న అభిమానము ఎక్కడున్నా కూడా మేము పార్టీకి విధేయులము. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చి నేను ఇక్కడికి వచ్చా కాబట్టి రాజకీయపరమైన అవకాశం ఇస్తే కూడా మేము కష్టపడి చేసి ఈ జిల్లా ప్రజలకి ఒక కొత్త ధనాన్ని చూపించాలనే ఒక ఆశాభావం. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి బెంగళూరు పోయాము అంటే బెంగళూరుని చూసిన మేము ఏం మైనస్ ఉంది మా జిల్లాకని తెలుసు కాబట్టి మేము వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇస్తే యువతరం కాబట్టి యువత కోటాలో మాకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని ఆశాభావం అంతే. గత 5 ఏళ్లుగా మీరు గమనిస్తే చిత్తూరు నగరం ఏమన్నా డెవలప్ అయిందా? నిజంగా మీకు ఏమనిపిస్తుంది చూస్తే? అంటే ఈ ప్రశ్నని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేము రాజకీయపరమైన పార్టీలో ఉన్నాం కాబట్టి విమర్శ అనేస్తారు ఒకే మాట. సో ప్రజల సంక్షేమాల్ని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కోగలిగితే మాకు అది మంచిది అనేది నా భావన. కానీ మీరు అన్నట్లుగా చిత్తూరు నగరంలో ఇంకా కూడా మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ నిర్మాణం కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, తాగునీరు కావచ్చు. ఇప్పుడు కూడా పట్టణం చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. నిజానికి కార్పొరేషన్ హోదా సంపాదించినప్పటికీ నగరం ఇంత ఇరుకుగా ఉంది. ఎక్కడ కూడా మాస్టర్ ప్లాన్ అమలైన దాఖలాలు లేవు. వీటన్నిటి మీద ఒక విజన్తో ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడే ఏ వ్యక్తి అయినా ఆయన ఆలోచనలు ఆయన విజన్ 2020 అనే ఒక సందర్భాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రతి నాయకుడు తన సొంత నియోజకవర్గంలో కలిగిన సమస్యల పట్ల అవగాహన పెంచుకొని నేను ఒక సెల్ఫ్ మేనిఫెస్టో రెడీ చేసుకున్నాను. వీటన్నిటినీ భగవంతుడి ఆశీర్వాదము, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి బ్లెస్సింగ్స్తో మాకు అవకాశం కలిగినప్పుడు వారితో చర్చించి ఇటువంటి పని చేస్తే బాగుంటుంది అన్న మా సంకల్పాన్ని వారి దగ్గర అప్రూవల్ తీసుకొని లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు ఉన్న ఇది కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పట్ల కావచ్చు, ఉద్యోగాలు, అలాగే యువగలం అనే కార్యక్రమంలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చాలా వాటిపైన అవగాహన పెంచుకున్నారు. అందుకనే పాదయాత్ర కుప్పం నుండి వైజాగ్ దాకా చేశారు. వాటిలో వారు ఎలా తెలుసుకోగలిగారో అలా వాటన్నిటిపైన చర్చించి వీటన్నిటికీ పరిష్కారం ఎత్తుక్కొని మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోకి ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. సెల్ఫ్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది? చిత్తూరు నగర అభివృద్ధిని కాంక్షించే రీతిలో ఉంటుందా? ఇక్కడ ఒక యూనివర్సిటీ కొరత ఉందని తెలుసుకున్నా. సో చిత్తూరు పట్టణానికి యూనివర్సిటీ తేవడానికి నా వంతు కృషి చేస్తాను ప్రజలు అవకాశం ఇస్తే. నీటి సమస్య ఉండింది, నీటి సమస్య పైన కూడా ఇంకా అవగాహన పెంచుకొని దాన్ని ఎలా మనం నీటి సమస్యని అధిగమించాలి అనేది మీరు అన్నట్టే మున్సిపాలిటీ రోడ్ వైడనింగ్స్ పైన కూడా ఇంకా రివైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో మాకు ఒక కాన్స్టెంట్ కాంక్రీట్ ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మేము సంక్షేమం పై కంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ డెవలప్మెంట్ జరిగితే ఎక్కువ అవకాశాలు కలుగుతాయి. రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు. ప్రజలు మంచి నిర్ణయంతో అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు హాస్పిటల్ కావాలంటే తిరుపతికి వెళ్ళాలి చిత్తూరు వాళ్ళు. అట్లాగే ఇంజనీరింగ్ చదవాలంటే బెంగళూరుకో చెన్నైకో వెళ్ళాలి. అన్ని ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగవు.
విమానం కావాలంటే బెంగళూరుకి వెళ్ళాలి. అంటే మీరు అన్నట్లుగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా చిత్తూరులో ఆ స్థాయి ఆధునిక సదుపాయాల కొరత చిత్తూరు నగరాన్ని పీడిస్తోంది. ప్రత్యేకించి వైద్య సదుపాయాలు తక్కువగా ఉంది. ఇప్పుడంటే కొద్దిగా అపోలో హాస్పిటల్ వచ్చింది, కొంచెం పర్వాలేదు. కానీ ఈ రోజు కూడా తిరుపతిలోని సిమ్స్ పైన ఇంకో హాస్పిటల్ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక మోడర్న్ హాస్పిటల్ కూడా వస్తే బాగుంటుంది కదా అనే కాంక్ష ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మనం విడిపోయిన తరువాత 2014 నుండి రాష్ట్రం ఏం జరిగింది అని ప్రజలు కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమీ లేకుండా బయటకు వచ్చేసిన పరిస్థితి 2014లో. అమరావతి అనే క్యాపిటల్ని మనం నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడ్డారనేది ప్రజలందరూ చూశారు. ప్రజలు ఎందుకు ఏమి అనేది అనే కంటే కూడా ఇరు ముఖ్యమంత్రుల్ని చూసిన ఈ ప్రజలు ఎవరు కావాలని కోరుకునే సమయం వచ్చిందనేది మా అందరి ఆశాభావం. సో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారం చేశాక మీరు చెప్పినట్లే ఈ రాష్ట్ర బడ్జెట్ని, అంటే ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి. రాష్ట్రం అప్పులు చేసే కంటే కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు చేయగలిగితే ఆ ఆదాయంతో ఏది కావాలన్నా మనం చేసుకోవచ్చు. అంటే కేవలం ప్రభుత్వ నిధులపైన ఆధారపడకుండా చిత్తూరు నగర అభివృద్ధికి గురజాల జగన్మోహన్ ట్రస్ట్ నుంచి కూడా సొంత నిధులు వెచ్చించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రాజకీయాలకు అతీతంగా మా ట్రస్ట్ ఎప్పుడు కూడా ప్రజాసేవకు అంకితం అయి ఉంటుంది. నాకున్న స్నేహితులు ఇరు రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో ఉన్న నా స్నేహితులతో కూడా కలిసి ఈ చిత్తూరు పట్టణానికి ఇండస్ట్రీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైటింగ్ కావచ్చు, మంచి పనులకి ముందు ఉండేదే మా సంస్థ. అంటే ప్రత్యేకించి మీరంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం ఉంటుంది. అట్లాంటి విద్యాపరంగా అట్లాగే ఉపాధి పరంగా మరిన్ని పరిశ్రమలు వస్తే కూడా నగరం బాగా డెవలప్ అవుతుందని ఒక ఆలోచన చాలామంది కోరుకుంటున్నారు. చాలామంది మేము మాట్లాడినప్పుడు కూడా ఆ స్థాయి డెవలప్మెంట్ కావాలి అంటున్నారు. నిజంగా గురజాల గారు అట్లాంటి ఒక ప్రయత్నం చేయగలరా? ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ఈ చిత్తూరు పట్టణంలో పుట్టి పెరిగిన నాకు, నేను పక్క రాష్ట్రానికి పోయి నేను ఎలా అయితే ఎదగేకి అవకాశాలు చూశానో అటువంటి అవకాశాలని తిరిగి నా నియోజకవర్గానికి తెచ్చి నేను ఏం చేస్తాననేది మాటల్లో చెప్పడం కంటే, ఇంటర్వ్యూల్లో చెప్పడం కంటే కూడా ప్రజలకు రానున్న 5 ఏళ్లలో చేసి చూపించి మళ్ళీ నేను ఇంటర్వ్యూ మీతో పాటు మాట్లాడతాను. ఇది మొత్తంగా టీడీపీ నేత గురజాల జగన్ గారు చెప్తున్నది. అంటే ఆయనకు ఒక విజన్ ఉంది, ఈ ప్రాంత అభివృద్ధిని ఎలా చేయాలని ఒక సమగ్రమైన ఆలోచన దృక్పథంతో ఉంది. అట్లాగే ఒక సెల్ఫ్ మేనిఫెస్టో కూడా ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. పార్టీ కనుక తనకు చిత్తూరు టికెట్ ఇస్తే తప్పనిసరిగా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తాను, కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా తన సొంత డబ్బులు వెచ్చించి కూడా నగర మౌలిక సదుపాయాల సమస్యను తీర్చడమే కాకుండా ఆధునిక వసతులు కూడా కల్పిస్తానని చెప్పి గురజాల జగన్మోహన్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.